కులగన ఏం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ వాక్ చేసి 4500 కిలోమీటర్లు నడిచి వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నోడు ఈ దేశంలో ఏకే ఒక్కొక్క నాయకుడు ఆయన పేరు రాహుల్ గాంధీ. దాన్ని కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా ఉద్దేశంలో ఆ కుటుంబానికి ఒక అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే శక్తి ఆ కుటుంబానికే ఉన్నదనేది నిరూపణ చేయడానికి గతంలో యూపీఏ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదు అని సుప్రీంకోర్టు తీర్పిస్తే మా నాయకురాలు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి దగ్గరికి పోయి అమ్మా మాకు రిజర్వేషన్ లేకపోతే ఎట్లా మేము లోకల్ లాంగ్వేజ్ లో చదువుతాం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి అంటే అప్పుడు ఆమె మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెడితే ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కూడా మాకు రిజర్వేషన్ వచ్చింది. దానివల్ల ఇవాళ కోట్ల లక్షల సంఖ్యలో మా పిల్లలు చదువుకుంటున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు నేను లెటర్ రాశాను, దానికి జవాబు ఏం చెప్పిందంటే ఇది చాలా ఇంపార్టెంట్ లెటర్. Mr. V. Hanumantrao, ex-parliament member, dear V. Hanumantrao, I hope this letter finds you well. Thank you for your letter. I have been taken note of your valuable suggestions. The Congress party is committed to conducting caste-wise census and I will continue to take forward to work done by UPA government upliftment of OBC. ఇంతకంటే చెప్పేటోడు ఉన్నాడు రా బాబు. ఇంత బ్యూటిఫుల్ లెటర్ రాశాడు. ఎప్పుడు రాశాడు? 20th జూన్ లో రాశాడు 2024 లో. దీన్ని కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కనుక మా కాంగ్రెస్ కార్యకర్తలు, అది యూత్ కాంగ్రెస్ గాని, ఎన్ఎస్ఏ గాని, సేవాదల్ గాని, మహిళా కాంగ్రెస్ గాని తప్పనిసరిగా ఈ మెసేజ్ గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో పోవాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ కమిట్మెంట్ ఉన్నది. అందుగుంచే ఇవాళ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పొన్నం ప్రభాకర్ ఓబీసీ మినిస్ట్రీ అయిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టాం ఏది క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయాలని. అదే రాజ్నాథ్ సింగ్ 2 సార్లు కలిసిన ఆయనను 2008 లో అన్నాడు మేము క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేస్తా అన్నాడు. కానీ ఇంతవరకు చేయలే. నరేంద్ర మోడీ 10 ఏళ్లు ప్రధానమంత్రి, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఆయన ఈ ఓబీసీల గురించి మాట్లాడాడు. తనకు తానే ఓబీసీ అంటాడు కానీ బీసీల గురించి అట్టడుగునున్న ఎస్సీ ఎస్టీల కులగన చేయాలని, మైనార్టీలకు చేయాలని వారికి ఆలోచన లేదు. కనుక మనం దీన్ని బాగా ఎక్స్పోజ్ చేయాలి. అదేవిధంగా ఇవాళ కమిటెడ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సందేశాన్ని కింది స్థాయికి తీసుకుపోవాలి. అదేవిధంగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ అయిన తర్వాతనే పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు పెడతానని ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు, పొన్నం ప్రభాకర్ అంటూ దీని చర్చ గ్రామాలలో పోవాలి. రాహుల్ గాంధీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడంటే మనం 90% ఉన్న జనం మనకు అన్యాయం జరుగుతున్నది, కేవలం 10% ఉన్న వాళ్ళే లాభపడుతున్నారని ఆయన ఓపెన్ గా ఏది ఐఏఎస్ ఐపీఎస్ ఎంతమంది ఉన్నారు చెప్పాడు. అదేవిధంగా కింది స్థాయిలో 10% ఎంజాయ్ చేస్తున్నారు. నేను వస్తే నేను తప్పనిసరిగా ఏది 9th షెడ్యూల్ మార్చి 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అని చెప్పిన నాయకుడు. దీనికి మనం గ్రామాలలో దీన్ని పబ్లిసిటీ చేయాలి. దానివల్ల బడుగు బలైన వర్గాల అభివృద్ధి వస్తుంది, వాళ్ళకు ప్రమోషన్లు వస్తాయి, వాళ్ళకు మంచి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వాములు పంచుకునే అవకాశం కలుగుతుందని మీడియా ద్వారా చెప్తున్నారు. ఇటువంటి లెటర్ ఎవరైనా రాస్తారో చెప్పండి. ఎంత కమిట్మెంట్ ఉంటుంది అకార్డింగ్ టు ది యూపీఏ అన్నారు. అంతకుముందు చేసింది కాబట్టి దాన్ని కూడా మనం ప్రచారం చేసుకుంటలేం. నరేంద్ర మోడీ ఏం చేయక ప్రచారం చేసుకుంటున్నాడు.
he has not done anything for weaker section. ఓన్లీ అదాని అంబానీలకే లాభం చేస్తున్నాడు కాబట్టి దీన్ని ప్రచారం చేయాలని మా కార్యకర్తలకు అదేవిధంగా మహిళలకు గ్రామ సర్పంచులకు మండల అధ్యక్షులు దీన్ని ప్రచారం చేస్తే మన భవిష్యత్తు బాగుంటది, ఒక దిక్సూచి కనిపిస్తుంది ఆయననే రాహుల్ గాంధీ. కనుక దీన్ని ప్రచారం చేయాలని ఆయన రాసిన లెటర్ నేను మీడియాకు చూపిస్తున్నా. ఈ లెటర్లో చూడండి ఎంత క్లియర్గా ఉన్నదో. కనుక ఆయన అది కూడా అంటున్నాడు కదా, వీ కమ్ టు ది క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. ఇవాళ అపోజిషన్ లీడర్ గా పార్లమెంట్ లో బిల్లు పెడితే తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీలలో బీసీలు ఎస్సీలు వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తారు. మనకు అప్పుడే మన ఫ్యూచర్ ఉంటుంది, మన భవిష్యత్తు బాగుంటుందని ప్రతి బీసీ ప్రతి ఎస్సీ ప్రతి ఎస్టీ మైనార్టీలకు నేను చేతుతోటి వాళ్ళకు నమస్కారం చేస్తున్నా. ఇలాంటి అవకాశం మళ్ళా రాదు. ఒక దిక్సూచి కనిపిస్తుడు. ఇప్పటి వరకు ఎవడు మాట్లాడలే. నరేంద్ర మోడీ 10 ఏళ్లున్నా ఎన్నడూ మాట్లాడలే. కనుక దీన్ని మనం ప్రచారంలో చెయ్యాలి. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో సెన్సస్ అయిన తర్వాతనే పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు పెడితే యావత్ భారతదేశంలో ఒక మంచి పేరు వస్తుంది. రేవంత్ రెడ్డికి వస్తుంది, కాంగ్రెస్ కు వస్తుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం బాగుందని ప్రజలు హర్షిస్తారని కోరుతున్నా. చూడండి, నేను ఇటువంటి దానికి జవాబు చెప్పనే నాకు అనవసరం. ఎందుకంటే నాగార్జున ఏమని మళ్ళీ రాస్తే మళ్ళీ నాగార్జున కోటలో ఒకటి మాట్లాడుతుంది. నాకు ఎందుకు ఈ పంచాయతీ చాలు, ఇది రాయండి. మీరు ఎంతసేపటికి నాగార్జున ఏమన్నాడు, నాగార్జున తమ్ముడు ఏమన్నాడు, కొడుకేమన్నాడు, నాకేమో అవసరం. ఇచ్చిన వాళ్ళు జవాబు చెప్పి ఆమె కూడా ఏదో చెప్పినట్టుంది కదా. ఎవరు కొంట సురేఖ ఇక్కడనే ఆపండి. ఇటువంటి దాని మీద మీరు దృష్టి సాగిస్తే ప్రజలు కూడా మీడియాను, ఎలక్ట్రానిక్ మీడియాను ప్రింట్ మీడియాను అందరూ కూడా హర్షిస్తారు. ఇవన్నీ పంచాయతీలే. మనకెందుకు, మన భవిష్యత్తు గురించి మాట్లాడతాం, మన భవిష్యత్తు బాగుండాలని మాట్లాడతాం. తీసుకో, ఫోటో తీసుకుని అందరికి